Hi, hello, namaste. Welcome back to our channel. What's happening today? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ డోంట్ మిస్ ఆల్ ద ఫన్. అండ్ ఇఫ్ యూర్ న్యూ టు దిస్ ఛానల్ దెన్ ఐ యామ్ మోనికా. I do videos on fashion, styling, skincare, organization, cooking and many more vlogs. I know it's been a while. నేను కొంచెం వేరే వర్క్స్ తో కొంచెం బిజీగా ఉండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ టుడే ఇట్ విల్ బి రెగ్యులర్ యాజ్ బిఫోర్. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఈ రోజు వీడియో వచ్చేసి నేను డిజైన్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తాను. లైక్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఏ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను, ఎలాంటి మోడల్స్ చేశాను అనేది నేను మీకు చూపించేస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఐడియా లైక్ కలర్ కాంబినేషన్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, మీ దగ్గర ఉన్న వాటితో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఐడియాస్ కానీ టిప్స్ కానీ అలాంటివి నాకు తెలిసినవి కొన్ని నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే ఒక 4 to 5 అవుట్ఫిట్స్ అయితే చూపించేస్తానండి. నేను రీసెంట్ గా డిజైన్ చేసినవి 4 to 5 అవుట్ఫిట్స్ అయితే మీకు చూపించేస్తాను ఈ రోజు. అన్ని అనార్కలి డ్రెస్సెస్, సో డిఫరెంట్ అనార్కలి డ్రెస్సెస్ ఎలా పెట్టించుకోవచ్చు, మీరు మోడల్స్ ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు, ఎలాంటి కలర్స్ కి ఎలాంటి దుపట్టాస్ వేసుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో నేను చూపించే డ్రెస్సెస్ అన్ని కూడా లైక్ డే అవుట్ లేకపోతే ఫెస్టివల్స్, చిన్న ఫెస్టివల్స్ కి అలా మార్నింగ్ టైం పూజా టైంలో అలాంటి వాటికి హ్యాపీగా మీరు వేసుకోవచ్చు అనమాట. చాలా నీట్ అండ్ క్లాసీ అండ్ చిక్ లుక్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఎ పర్సన్ హూ లైక్స్ మోర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ పీసెస్ అని అంటే దీస్ ఆర్ గో టు. సో ఐ ఆల్సో లీవ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ సో దట్ నేను డిజైన్ చేసిన కలెక్షన్ అన్ని నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ దెమ్ అవుట్ యూ కెన్ ప్లీజ్ గో టు దట్ పేజ్ అండ్ ఫాలో మీ దేర్. సో ఎవరికైనా మన కస్టమైజేషన్స్ కావాలన్నా we do them, so please do follow and DM us there for any enquiries. I'll also give the link of my Instagram profile in the description box below. Do follow me there for regular updates. So without much delay, let's get into our today's video. ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ బ్లాక్. మీరు కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, చాలా చిన్నగా చాలా నీట్ గా వచ్చింది. సో దూరం నుంచి చూస్తే యూ థింక్ ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్ బట్ నో, ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ ప్రింట్ ఆన్ ఇట్. అండ్ కింద వచ్చేసి బార్డర్ ఐ హ్యావ్ టేకిన్ ద కంప్లీట్ ప్లెయిన్ కలర్. సో మీరు నెక్ పార్ట్ చూస్తే ఇలా థ్రెడ్స్ వచ్చాయి పైన టైఅప్ చేసుకోవడానికి లైక్ అరౌండ్ యువర్ నెక్. అండ్ ఇక్కడ మీకు నెక్ షేప్ వచ్చేసి ఇలా వి అండ్ వి డబ్ల్యూ షేప్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఆఫ్ ఫుల్ స్లీవ్స్. సో కంప్లీట్ యుల్ హ్యావ్ ఫ్రిల్స్. చాలా నీట్ గా ఉంటుంది లుక్. మ్యానిక్విన్ కి ఇస్తే ఇట్స్ డిఫరెంట్ బట్ ఇఫ్ యూ వేర్ ఇట్ ఇట్ విల్ బి డిఫరెంట్. సో అండ్ బ్యాక్ వచ్చేసి మనకి నెక్ రౌండ్ ఏదైతే వచ్చిందో అక్కడ థ్రెడ్ ఇచ్చేసాము బ్యాక్ టై చేసుకోవడానికి. అండ్ యూ షేప్ నెక్ వచ్చేసి దానికి కూడా మనకి థ్రెడ్స్ ఇచ్చి అండ్ ఈ హ్యాంగింగ్స్ ఇచ్చాం. And I must say that these days I'm very obsessed with these type of hangings. So I included that also here and this is the complete look. So this is a very neat cross cut anarkali. So dupatta gurinchi I have many thoughts like white and all. So white and black will be very good combination but nenu inkoka outfit paina I paired up with white. So ani white ayipotayani I want to think different and also I thought of pink, like black and pink. It's not completely black. So idi grey ostundi. Grey I thought of pink but I have an outfit with black and pink. Again malli okate laga anpistayi. So and then I went with this mustard yellow kind of thing and this looks so good on this. I'll just pair this up with this and I'll show you how it looks. So this is how it looks, a grey with a yellow, like kind of mustard, not a dark one, light shaded. So this is how it looks. It looks so pretty. I think in video you can observe light like shades of colors, like naaku okala anpichochu meeku okala anpichochu. Do check out in the Instagram profile so that you will have a clear picture like how the color looks anedi. So this is how the outfit looks. It looks so good. ఇది ఒక్క దుప్పట్ట మీరు ఈ కలర్ వేసేసరికి ద కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. యునో, a very playful kind of look. So this is how it looks.
It's so good. And this dupatta also has tassels at the end. So these are one of the detailing you can see. These also add so much to it. So this is the first outfit I want to share with you. And also you can go with the blue shades, like lighter ones, not the darker ones. So the dress is completely dark side, so dupatta needs to be somewhat light, something which enhances the whole look. So I have chosen this. So this is the first outfit. Quickly we'll go to the next one. So coming to the second outfit is this beautiful green and blue combination lo తీసుకున్నాను. So the fabric which I took was already in this shades, like the combination of blue and green. So half and half వచ్చింది మొత్తం fabric. నేనైతే ఇలా స్టిచ్ చేయించాను. This is also the casual anarkali like cross cutted one. And the hands వచ్చేసి నేను ruffles type single step పెట్టించాను. You can also go with double steps. So you can see the normal U-shaped neck, nothing much. And back కూడా వచ్చేసి the normal U-shape and the hangings again, which I said I'm really obsessed these days. So నేను దీనికి వచ్చేసి side zip ఇప్పించానండి, so that it will be easy. ముందు వెనక back zip is I'm not comfortable, so I gave the side zip. So this is how the whole look is. కింద కట్ వచ్చేసి మీకు ఈ టైప్ లో వస్తుంది. సో దిస్ ఈస్ సో సూదింగ్. అండ్ కమింగ్ టు ద దుపట్టా, నేను ఇందాక బ్లాక్ దానికి చెప్పాను కదా, ఐ పేడ్ ఇట్ వైట్ తీసుకుందాం అనుకున్నాను కానీ వేరే దానికి పేడ్ చేశానని. సో దిస్ ఈస్ దాట్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ, ఐ విల్ షో యూ క్లోజ్లీ. ఇఫ్ యూ కెన్ సీ ద డీటెయిలింగ్ ఇన్ దిస్ దుపట్టా, సో ఇట్స్ సో కూల్ విత్ ద కంప్లీట్ థ్రెడ్ వర్క్. So we have got the whole dupatta, this thread work, and the border వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా వచ్చింది. This is very cool and very elegant. So we'll just pair it up with this and see how it looks. So that's it. So this is how the complete look is. So this is one of my recent favorites. So మీరు already నా Instagram లో కనుక follow చేసినట్టు అయితే, so this is my last Dasara outfit. I already posted some of the pictures in this. This is the second outfit, and quickly we'll go to the next outfit, that is the third one. So coming to the third outfit, this is the one. So if you can see, this is in the color mehendi green అంటారు కదా, ఆ కలర్ అన్నమాట. ఇట్స్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్, చాలా మంచి థ్రెడ్ వర్క్. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి నెట్ అండి. సో ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ నెట్ మెటీరియల్ అండ్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి కొంచెం హెవీ ఉంటుంది క్లాత్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పార్టీ వేర్. సో నైస్, ట్రెడిషనల్ హౌస్ పార్టీస్ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు హ్యాపీగా ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దిస్ లుక్స్ స్టన్నింగ్, ఐ కెన్ సే. సో దిస్ ఇస్ కంప్లీట్లీ థ్రెడ్ వర్క్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది, అండ్ ఆల్ విత్ బీడ్స్ అండ్ ఆల్. అండ్ దిస్ ఆల్సో ఇది ఫుల్ హెవీ వర్క్ వచ్చింది కాబట్టి ఐ డెంట్ వెంట్ ఎనీథింగ్ లైక్ నెక్ మోడల్స్ కానీ అలాంటి నేను ఏమీ వెళ్ళలేదు, కంప్లీట్ ప్లెయిన్ వెళ్ళిపోయాను. అండ్ దిస్ ఇస్ నెట్ మెటీరియల్ కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ నెట్ వేయించాను, లైక్ వితౌట్ లైనింగ్, సో దట్ ఇట్ విల్ బి సీ త్రూ కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ వేసుకుంటే. సో నేను ఇది వచ్చేసి దిస్ ఇస్ నాట్ క్రాస్ కట్, నేను దీన్ని ఫ్రిల్స్ కట్ వెళ్ళాను. సో కంప్లీట్లీ ఫ్రిల్స్ కట్లో వచ్చేస్తుంది ఇది. బికాస్ నాకు కింద మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కిందనే ఎక్కువ డిజైన్ వచ్చి పైనకి వచ్చేసరికి తగ్గింది అనమాట. సో ఇది కనుక క్రాస్ కట్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది వర్క్ అనేది. సో ఫ్రిల్స్ కట్లోకి వెళ్ళాలి లైక్ దిస్. అండ్ బ్యాక్ వచ్చేసి వెరీ డీప్ నెక్ విత్ ద టాజల్స్ అగైన్. హెవీ వర్క్ వచ్చినప్పుడు మీరు నెక్స్ కి కానీ అలాంటి వాటికి చాలా సింపుల్ గా నార్మల్ క్యాజువల్ గా వెళ్ళిపోవాలి. ద అవుట్ఫిట్ ఇస్ సో సింపుల్, అంటే ఎక్కువ ప్రింట్స్ లేకుండా ఎక్కువ ఇలాంటి థ్రెడ్ వర్క్స్ లేకుండా ప్లెయిన్ గా ఉంటే అప్పుడు యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ద నెక్ డిజైన్స్ అండ్ ఆల్. కానీ ఇలా కానీ హెవీగా ఉంటే నెక్స్ అనేది చాలా క్యాజువల్ గా వెళ్తే చాలా నీట్ గా ఉంటుంది. నేను దీని గురించి దుపట్టా ఆలోచించి అండ్ చాలా చూసిన తర్వాత ఐ వెంట్ విత్ దిస్ లైట్ గ్రీన్, చాలా లైట్ గ్రీన్. యూ కెన్ మీకు అక్కడి నుంచి చూస్తే ఐ థింక్ ఇట్ విల్ బి యాజ్ క్రీమ్ లైక్. సో సీ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, ఇట్స్ వెరీ లైట్ గ్రీన్ నెట్టెడ్ క్లాత్ అనమాట. దీని మీద చిన్నగా థ్రెడ్ వర్క్స్ వచ్చినాయి ఇలాగా. సో ఇఫ్ యూ కెన్ సీ ఇలా చిన్న థ్రెడ్ వర్క్ వచ్చి ఉంది. సో ఇది మొత్తం నేను
చున్నీకి కావాల్సినంత మెటీరియల్ తీసుకున్నాను. సో ఇది మనం కావాలంటే బార్డర్స్ అవి యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు అనార్కలి అనేది చాలా హెవీగా వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్. సో జస్ట్ సింపుల్ దుపట్టా లైక్ దిస్. సో చాలా రెండు కూడా మీకు హెవీగా వస్తే దట్ డజంట్ లుక్స్ గుడ్. సో ఒకటి ఫుల్ హెవీ వచ్చింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఇట్ విత్ వెరీ సింపుల్ దుపట్టా. సో దిస్ ఈస్ హాఫ్ ద హోల్ లుక్ ఈస్ and whole look turned into. Soon you will be seeing me in this outfit. I'll post some pictures in my Instagram, so stay tuned for that too. So this is how the outfit looks. One of my most favorites, I can say. I don't have these kind of colors till now, so I preferred this. So overall this is a very good outfit. I liked it very much personally. Meeku ela anpichindi anedi comment section lo comment cheyandi. I would love to hear to you all. So I also uploaded this in my Instagram, like where I post all my collections. దాంట్లోనే నేను ఇవి కూడా పిక్స్ యాడ్ చేశాను. సో దాంట్లో మీరు చూసినట్టయితే మీకు ఇంకా డీటెయిల్గా యూ కెన్ సీ త్రూ ఆల్ ద పిక్చర్స్. దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోర్త్ వన్. సో కమింగ్ టు ఫోర్త్ అవుట్ఫిట్, ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ కంప్లీట్లీ ఇన్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. సో మీరు కనుక చూస్తే దీని మీద అన్ని బర్డ్స్ వచ్చాయి. సో అండ్ కింద చూస్తే మీకు బర్డ్ నెస్ట్ అలా వచ్చాయి అనమాట, కంప్లీట్లీ బర్డ్ థీమ్ లో వచ్చాయి. సో ఇది కూడా మీరు చూస్తే కింద అంతా ఎక్కువ ప్రింట్స్ వచ్చి పైకి వెళ్ళేసరికి తగ్గుతుంది. సో అగైన్ ఐ వెంట్ విత్ ద ఫ్రిల్ కట్. సో కింద బార్డర్ వచ్చేసి వీ హ్యావ్ టేకెన్ దిస్ సిల్వర్ వన్. అండ్ దీని మోడల్ చూస్తే మీరు నేను అన్ని యూ అవుతున్నాయని ఐ హ్యావ్ డన్ దిస్ ఇన్ వీ షేప్. సో ఇది కంప్లీట్లీ వీ షేప్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట వచ్చి అండ్ కింద వచ్చేసి మీకు బార్డర్ వేయించాను. సో ఇది మొత్తం పెద్ద బుట్ట, నాట్ ద స్మాల్ బుట్ట హ్యాండ్స్ లా కాదు, దిస్ ఇస్ బిగ్. ఐ డిసైడెడ్ టు స్టిచ్ ఇన్ దిస్ వే, బట్ డౌట్ ఉండే ఎలా వస్తుంది ఏంటి సూట్ అవుతుందా లేదా అని. బట్ దిస్ ఇస్ ఫ్యాబ్, దిస్ లిటరలీ లుక్స్ సో క్యూట్. సో నాకు బ్యాక్ అనేది నేను కొంచెం డీప్స్ పెట్టిస్తున్నాను కాబట్టి ఐ వాంట్ దట్ లుక్ టు బి నీట్ అండ్ క్లీన్. సో జిప్ వస్తే ఏంటంటే నాకు ఎక్కడో డిస్టర్బ్ అవుతుందని అనిపిస్తుంది. సో సైడ్ జిప్స్ ఆర్ బెటర్ in my thoughts, like in my suggestion is to go for side zips. So it's your wish, how you want to go, you can go. So these hands are must try. So the back is normal again, no V's, mundu V enchanu. So the back is normal, so the U. So this looks like this. సో ఇప్పటి వరకు కొంచెం నేను నెట్ అండ్ లైట్ వెయిట్ చున్నీస్కి వెళ్ళాను కాబట్టి, సో ఫర్ దిస్ ఐ వెంట్ విత్ ఇక్కత్ చున్నీ. సో ఇది కంప్లీట్ ఇక్కత్ ప్రింట్ అనమాట, ఇక్కత్ కాటన్స్లో, నాట్ పట్టు, ఇక్కత్ కాటన్స్లో ఐ వెంట్ విత్ దిస్ గ్రే కాంబినేషన్ బికాస్ నాకు ఈ అనార్కలి మీద వచ్చిన ప్రింట్ అంతా గ్రే కలర్లో ఉంది. సో ఐ వెంట్ విత్ గ్రే కాంబినేషన్ చున్నీ. సో ఇఫ్ యూ కెన్ సీ, so this is how it looks. సో చెప్పాను కదా లైట్ ఉంటే డార్క్, డార్క్ ఉంటే లైట్ వెళ్ళండి అని. సో మై అవుట్ఫిట్ ఈస్ కంప్లీట్లీ వైట్ ఇన్ కలర్. సో ఐ వెంట్ విత్ డార్క్ కాంబినేషన్ చున్నీ, లైక్ నాకు డ్రెస్లో గ్రే ఉంది కాబట్టి ఐ వెంట్ విత్ లైట్ అండ్ డార్క్ గ్రే షేడ్స్, కంప్లీట్లీ ఇక్కత్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ లుక్ too. A very neat and clean look. So this is how our fourth outfit looks like. And I also want to share with you the last outfit. So the last outfit in our video today is this frock. So if you can see, so నేనైతే ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు, ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫ్రాక్ విచ్ ఐ హ్యావ్ డిజైన్. సో మీరు చూస్తే ఇది 3 స్టెప్స్లో వస్తుంది. సో వన్ హియర్ విత్ సో మచ్ ఆఫ్ ఫ్లేర్. సో one here and one here. సో మీరు నెక్ పార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్స్ లైక్ దిస్. అండ్ హ్యాండ్స్ ఆర్ అగైన్ మీరు ఇందాక బ్లూ కలర్ డ్రెస్ చూసారు కదా, ఆ హ్యాండ్స్లో వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ అ ఫ్రాక్. అండ్ బ్యాక్ వచ్చేసి ద స్క్వేర్ నెక్. సో దిస్ ఈస్ మై రీసెంట్ అబ్సెషన్. ఐఎమ్ వెయిటింగ్ టు వేర్ ఇట్ అనమాట, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని ఉంది. ఐ డోంట్ నో వెన్ ఐల్ బి స్టైలింగ్ ఇట్, బట్ డెఫినెట్లీ ఐల్ షేర్ పిక్స్ విత్ యూ in the Instagram. So this is my recent obsession. I'll also share the clear pictures
on the page, like the clothing page, so stay tuned for that. This is a very neat yellow colored floral dress. So this is a frock, I can say, not the short one or the long one, the mid-length frock. So this is how I look. I think you can't see the full picture, but I'll definitely post some pictures. So these are the outfits I want to share with you. So నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను, మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు కూడా ఎవరైనా స్టిచ్ చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు కమింగ్ మ్యారేజ్ సీజన్స్, ఫెస్టివ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ ఏమన్నా యూజ్ అవుతాయి, లైక్ ద మోడల్స్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్ అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. So if you like the video, please like, share and subscribe to our channel What's Happening Today. And also if you like the outfits, do share our video to your loved ones or your neighbors. So thank you all ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ కి, అండ్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ ట్రై టు బ్రింగ్ అప్ ద మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫర్ యూ, సో దట్ మీరు కూడా వీడియోస్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటే, లైక్ మీకు ఏదైనా యూస్ఫుల్, ఓకే ఇది యూస్ఫుల్ అయ్యింది ఈ వీడియోలోంచి అని అనుకుంటే అదే చాలు. సో ద మెయిన్ మోటివ్ ఆఫ్ క్రియేటింగ్ దీస్ వీడియోస్ are that only. So that's all I want to say. So we'll close up today's video. So as I always say, I'll be back with more videos. Until next time, bye bye, take care.